హాయ్ హలో నమస్తే దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎన్ఎస్ఐ ఛానల్ లవ్గురు. నేనైతే మా విలేజ్కి వచ్చిన. ఇక్కడ మన తెనుగోలు అయితే ముదిరా సంఘం వాళ్ళు చేపలు పడుతున్నారు. నేను వచ్చిన దిగులు వరకు కింద పడ్డాయి. మొత్తం నా డ్రెస్ అంతా అక్కడ చూపి మన పెద్ద మనిషి చేపలు తీసుకున్నాడు. చాలా భయపడుతున్నాయి. 5 చేపలు వేసుకుపోయినట్టు. ఎందుకు అంత కష్టపడుతూ అర్థం కాదు. ఆయనకు ఇక్కడ చూపి, ఇక్కడ ఇచ్చే ఫోన్ ఇచ్చేసి నేను అక్కడ పోతా మనోళ్ళ దగ్గరికి. నేనైతే వాగలో దిగిన. మొత్తం నా డ్రెస్ అంతా ఖరాబ్ అయిపోయింది. దెబ్బనైతే మంచిగా నాకు తాకినట్టున్నది చేతుకు. ముదిరా సంఘం అన్నయ్యలు అందరూ చేపలు పడుతున్నారు. పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి మా వాగుల. చేపలు పడ్డాయా వంశానా? ఎంత, ఎన్ని కిలోలు పడ్డాయి? పెద్ద పెద్ద ఉన్నాయా? పెద్ద పెద్దనే ఉన్నాయిరా. చేపలు అవి చేపలు పడ్డాయి చెప్పాలి మీరు. అదే చేప అది బాగా పెద్ద ఉంది కదా, మొత్తం నోరు తెస్తాను. బతికే ఉందా? ఇది మెరిగే బతికే ఉంది. హైదరాబాద్ లో అయితే బాగా రేట్ ఉంటాయి ఫ్రెండ్స్. పెద్ద పెద్ద చేపలు ఇవి అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి. గడ్డ మీదకి వచ్చి వాగులో నీళ్ళు అయితే తక్కువ అయినాయి మొత్తం. ఇగో రిశంకర్ వచ్చిండు, మన రెడ్డి సాబ్ వచ్చిండు. చిన్న చేపలు. ఏ చేపలు ఇవి? ఇవా ఇవి అరుదులు, మొయ్యలు. వంశాన్ని అయితే కష్టపడుతుండు పాపం. ఒక కిలో తినాకి ఎన్ని కిలోలు వచ్చినాయి వంశానా? మాక్సిమం ఎన్ని కిలోలు? ఇంకా అంతేనా లాస్ట్? అంటే ఇంకా ఇవాళ మొత్తం చిట్టి పవన్ ముదిరా సంఘం వల్ల అయితే ఇక్కడ మొత్తం చాలా మంది ఉన్నారు. పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి, మొత్తం ప్రాణంతో ఉన్నాయి. కొన్ని చనిపోలే, కొన్ని అయితే ఎక్స్పర్ట్ చేయడానికి సంచలాలు వేస్తారు. ఇగో తమ్ముడు పవన్ అయితే చేపలు పట్టడానికి మళ్ళా రంగంలో దిగిండు బాగులోకి. తమ్ముడు అయితే కష్టపడుతుండు. వాళ్ళే తీసుకొని వేయండి లోపలికి వాగులకు. తమ్ముడు పడ్డదా చేప? పడ్డదా? పడ్డది, ఇక చేప పడ్డది పిల్లగానికి. పెద్ద చేపను పట్టుకొస్తాడు తమ్ముడు. ఇంకా అయిపోలే వాళ్ళది బిజినెస్. కందు బ్రో వచ్చిండు చేపలు తీసుకున్నాం అని వచ్చిండు కానీ ఇంకా తీసుకోలే. చేప కొన్నాడు బ్రో. ఎంత చేప? 100 రూపాయలు. 100 రూపాయలు. ఎన్ని కిలోలు కొన్నావు? కిలోన్నర. సరిపోతుంది నీకు ఒక్కనికేనా? చాలా. ఫ్యామిలీ అందరికి కావాలి కదా, పెద్ద తీసుకోవాలి. నువ్వు తీసుకో, మంచిగా తినాలి. మైండ్ ఫ్రెష్ ఉంటది, షార్ప్ ఉంటది మైండ్ ఫిష్ తింటే. నోరు తెరుతూ బతికే ఉందా? చచ్చిపోయింది అది? బతికే ఉందా? వచ్చిందా